ఏయ్ ఇలా రారా. వేలం వేయకుండా ఎందుకు ఆ చెట్లు నరుకుతున్నారు? వేలం వేసారో లేదో మాకు తెలీదు. యజమాని గారు నరకమన్నా నరికేశాం. ఎవడరా మీ యజమాని? దండాలండి. మా పనోళ్ళంతా పని పాట లేక బోరు కొడుతుందన్నారు. సరే నరుక్కోండి రా అన్నాను. ఈ అడవిలో నా అనుమతి లేకుండా చెట్లు నరకడానికి మీరెవరు? ఆ అబ్బాయి అడుగుతున్నాడు కదా, చెప్పండి రా. అయ్య గారు తెలియదండి, 15 ఏళ్లగా ఈ ప్రాంతానికి ఈయన గారే ఎమ్మెల్యే. రే తెలియక నరికేశామని క్షమాపణ చెప్పండి రా. ఒడే తెలియకుండా చేస్తే తప్పు ఒప్పు అవుతుందా? ఎమ్మెల్యేగా ఉంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారే. ఏందబ్బాయా, క్షమాపణ అడగండి అన్నాను కదా, ఇంకేం చేయాలంట? ఏ సంజాయిషి చెప్పినా నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే సరే, ఏదో మీ బాబు గారి చెట్లు నరిగినట్టు ఎగురుతున్నావే. ఎవరిని అడిగి చెట్లు నరికారు? అబ్బాయా ఏం చేస్తావట? పైన వేస్తావా? వేసుకో, కట్టేసిపోతా. అంతకు మించిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల దోస్తావు. నువ్వు లోపల దోస్తే నేను బయటికి తెచ్చేస్తా. అబ్బాయా మేము మనుషులు నరిగితేనే పోలీసులు పట్టించుకోరు, కేవలం ఈ చెట్లు నరికినందుకే సింధులు ఎత్తనవే. గవర్నమెంట్ వరకు మరీ విశ్వాసంగా ఉంటే ఈ అడవిలాగే నువ్వు నాశనం అయిపోతావు, జాగ్రత్త. ఏటి ఇక్కడేం చేస్తున్నావు? చూస్తే తెలియడలా? నీ బాబు సొత్తు అనుకున్నావా? ఏ మీ బాబు సొత్తు అనుకున్నావా? పోనీ అలాగే అనుకో, గవర్నమెంట్ సొత్తు. అప్పుడు ఆళ్ళనే అడగమను. ఇదేమిటి ఒళ్ళు? నేను నీకు బాగా లోకం అయిపోయాను కదా, అది తెలియక నన్ను సొంతం చేసుకున్నావు. నేను నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావా? నేనే మోసపోయాను. ప్రేమ అంటే నీకు తెలుసో తెలీదు, నాకు చాలా బాగా తెలుసు. ఇంకొకరి ప్రేమను కష్టపడి నేనే కలిపాను. నా ప్రియురాలు నేనే మోసం చేస్తాను. నువ్వు మోసపోను లేదు, నేను నిన్ను మోసం చేయలేదు. మన ఇద్దరం కొంచెం తొందరపడ్డాం అంతే. ఇది నాకు ఒక ప్రేమ జంటను కలిపినందుకు బహుమానం. ఇది నా ప్రాణం ఉన్నంత వరకు పెట్టుకోవాలనుకున్నా. ఇప్పుడు నేను ప్రాణాధికంగా తలచి నీకు ఇస్తున్నా. నిజం చెప్తున్నాను భాను, ఈ రోజు నుంచి నువ్వు నా భార్య. ఇంకో సీసాగా ఎవరా? అసలే 3 సీసాలు తాగావు, ఒళ్ళు చెడిపోద్ది. బుద్ధిగా ఇంటికి పో. ఈ యాదవ నీతిని మన దగ్గర చెప్పకరా. ఒకటి ఇస్తారంటే ఇస్తారని చెప్పు, లేదా ఇవ్వనని చెప్పే. ఇది నీ బాబు గారి సొత్తా? అవును, నా బాబు గారు సొత్తే, నేను ఇవ్వలేను. బుద్ధిగా నోరు మూసుకుని ఇంటికి పోతావు లేదా? నేను నువ్వు ఒకప్పుడు ఒకే ఈదులో అడుక్కు తినోళ్ళం కదరా. 4 సీసాకాయలు, 10 జంతికలు, ఇది ఒక గొప్ప కొట్టు. నువ్వు కొట్టాడు కొట్టు, లోకంలో ఎక్కడ లేని కొట్టుని. అమ్మా రేపు నేను రాజానే. నా శైలకి ఈ ఊరే మెచ్చుకునేలాగా పెళ్లి చేయలేదంటే నేను పేరు మార్చుకున్నాను అంతే. అమ్మా క్షమించమ్మా, క్షమించే. పెళ్ళిడికి వచ్చిన సెల్లులో ఒక ఇంట్లో ఉందని దేశ లేకుండా నువ్వు ఇలా తాగేసి వస్తున్నావే, ఇది నీకే న్యాయంగా ఉందా? చెల్లాయ్, నేను ఎందుకు తాగడం మొదలెట్టాను తెలుసా? నీకు నేను పెళ్లి చేయలేకపోయినా బాత్తనమ్మా తాగడం మొదలెట్టాను. అమ్మా మొదటిసారి పెళ్లి చూపులకు వచ్చినాడు 10 కాసులు అడిగాడు, నా వల్ల కాలేదు. క్వార్టర్ కొట్టడం మొదలెట్టాను.
తర్వాత వచ్చినాడు 20 కాసులు అడిగాడు కొట్టడం మొదలెట్టానమ్మా. అప్పుడు 30 కాసులు అడిగితే ఫుల్ కొట్టేస్తావా? ఇట్లా సంపాదించిన డబ్బుని తాగి తగలెట్టేస్తుంటే పెళ్ళే కాదు నా తద్దిన కూడా ఎట్లేవు. అమ్మా తల్లి అమ్మా రేయ్ ఎవడ్డైనా సరే ఇక మీద 10 కాసులు 20 కాసులు అడిగిన ఇంటికి ముందు తొక్కాడు తోలస్ ఎవడు 50 కాసులు కావాలని వస్తాడో ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చెల్లమనే. ముందు నువ్వు వచ్చి అన్నం తిను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ అన్న 50 కాసులు ఎలా సంపాదిస్తాడనా? అమ్మా దేవుడు నా తలరాత రాసాడనుకో అది తిరిగి రాసేవాడు ఈర్రభద్రమా. రేపు రాత్రి 20 లక్షల రూపాయల సరుకు ఈర్రభద్రం సరుకే అనుకో అది నేనే లారీలో ఒరిస్సాకి చేరేసాననుకో 1 లక్ష రూపాయలు వస్తాయి. ఆ డబ్బుతో నీ పెళ్లి నేను ఎంత బ్రహ్మాండంగా జరిపిస్తానో చూసుకో తల్లి. మా కొంచెం పప్పు సర్రీ అట్లా ఇదే పోసుకున్నాను ఏం చేస్తాం. హాయిగా మన ఊర్లోనే ఉండాల్సింది. ఒకే బోరు. ఏంటి ఏంటి బోరు? మన ఊళ్ళో ఉంటే ఇటువంటి ప్రకృతిని చూడగలవా? అందమైన చెట్లు ఉన్నాయా? ఇలాంటి జలపాతం ఉందా? అవునవును, అందుకే ఆఫీసులో ఉండడం మానేసి చెట్ల కింద వాగుల పక్క తిరుగుతున్నా. ఏమిటమ్మా నువ్వు అనేది? నేననేదే ఉందమ్మా, మా అన్నయ్య ఐఎఫ్ఎస్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిలో చేరి వచ్చిన పని మర్చిపోయి ఒక డ్రైవర్ చెల్లెలు కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే ఈ ఊరు అన్నయ్యకి బాగా నచ్చినట్టుంది. వచ్చింది చూడు. ఏ లలిత, నా మాట అబద్ధం కాదని ప్రూవ్ చేయడానికి ఆ అమ్మాయి స్వయంగా వచ్చింది చూడు. ఎందుకు వచ్చావు? ఏమిటి విషయం అని అడిగాను. ఆ మాట అడిగారు, ఎందుకు వచ్చావు కదా. సరే సరే సరే, అసలే గొడవగా ఉంది, వచ్చిన విషయం చెప్పు. రేపు రాత్రి ఏరభద్ర ముఠా జంబూదార్లో ఒరిసాకి లారీలో గంధం చెట్లు దొంగ రవాణా చేస్తున్నారు. నీకెలా తెలుసు? అదంతా ఎందుకు మీకు? ఇప్పుడు మా అన్నయ్యకి వాళ్ళకి ఏ సంబంధమూ లేదు. బుద్ధిగా లక్షణంగా వాళ్ళని పట్టి మంచి పేరు తెచ్చుకోండి. ఈ బలరాం రాలేదు కనుక ఇప్పుడు నీ లారీ తోలాల్సి వచ్చింది. రై అడుతుడు చెక్ పోస్ట్ పక్కన ఆఫీసర్ ఉన్నాడు. లారీ ఆపక ఉద్దేశపో. పోతా. దారి లేకుండా చేశాడు రా. ఆఫీసర్ కి దొరికిపోకండి రా, అందరూ తప్పించుకోండి రా. ఈ ఈరభద్రుడు లారీలు ఇంతవరకు ఎవడు పట్టుకుంది లేదు. ఈడు మాత్రం ఎట్టా పట్టుకున్నాడు. నాకు డ్రైవర్ బలరాం మీద అనుమానం. నిన్న ఊళ్ళో సారా కొట్లో తాగుతూ చాలా పేలాడండి. ఆడు చెల్లికి పెళ్లి చేస్తానని శబ్దం చేశాడు. ఆడు మీ దగ్గర డబ్బు తీసుకుని చెల్లికి పెళ్లి చేస్తాడు అనుకున్నాను, కానీ గవర్నమెంట్ ఆసుకి ఇచ్చి సంపాదిస్తాడని ఇప్పుడే తెలిసిందండి. మన వాళ్ళు దొరికిపోవడానికి కారణం ఈ గ్రామస్తులు, మీ బంధువునండి. ఎడ్ల బళ్ళు దారిలో నిలబెట్టి వాళ్ళకి సాయం చేసింది ఈ గ్రామస్తులండి. అందుకు తోడుగా ఉన్నది మీ దాయత్ కిట్టు. రాజయ్య, ఈ అడవిలో మనం మరో రాజ్యం వెళ్తున్నామంటే అది కేవలం మన డబ్బుతోనే కాదురా, ప్రజలకి మన మీద ఉన్న భయం వల్ల కూడా. ఆ భయం కొంచెం తగ్గిందో మన బలం కూడా తగ్గిపోద్ది. అందుకని ఆ డ్రైవర్నే తన చెల్లెలు పెళ్లి చేయాలనుకున్న ఆడి సావుని, ఆడి చెల్లెల్నే చూడండి.